ఒక్కొక్క అంశం మీదన తాజాగా విశాఖలో పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కుంభకోణాలు దారుణాతి దారుణమైనటువంటి వెలుగులో తీసుకొచ్చాడు జనసేనకు సంబంధించిన కార్పొరేటర్ మూర్తి యాదవ్. ఇందులో ప్రధానమైంది అప్పూగర్కి సంబంధించినటువంటి ఏది విశాఖ యాత్రి నివాస్ కుంభకోణం అన్నటువంటిది. ఏదైతే అప్పూగర్ ఎదురుగా ఉండేటటువంటి యాత్రి నివాస్ రిపేర్ల కోసం 8 కోట్ల రూపాయలతో కాంట్రాక్టులు ఖరారు చేసిందంట వైసీపీ గవర్నమెంట్. అయితే కాంట్రాక్టర్ మరో 5.5 కోట్లు అవుతాయి అంటే అని బిల్లు పెట్టారట. అది ఓకే చేశారట. వాస్తవానికి ఒక పెద్ద బిల్డింగ్ యాత్రి నివాస్ లాంటిది కూలగొట్టి కడితే కూడా ఇందులో సగం అవ్వదు. కానీ ఏకంగా 13.5 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు యాత్రి నివాస్ భవనాల్లో మరమ్మతుల్లో, ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయలకి పైగా ఖర్చు ఎట్లా పెట్టారు అన్నటువంటిది తను నిలదీసినటువంటి అంశం. చాలా మంచి పాయింట్. అలాగే పాత ఋషికొండ కాటేజీలు యాత్రి నివాసంలోని గదుల్లో కోట్ల రూపాయలు విలువ చేసే మంచాలు, సోఫాలు, ఏసీలు, డైనింగ్ టేబుల్స్ వంటి విలువైన ఫర్నిచర్ అంతా మాయమైపోయింది. ఋషికొండ కాటేజీని కూల్చేసినప్పుడు ఆ ఫర్నిచర్ని లెక్కగట్టి మరో కాటేజీకి తరలించాలి. అందుకు విరుద్ధంగా అధికారులు దాన్ని పంచుకుని అమ్మేసుకున్నారు అన్నటువంటిది కూడా తను చేసినటువంటి ప్రధాన ఆరోపణ.